ఈరోజు యూనిట్ 1 డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ దానికి సంబంధించిన ప్రశ్నలు. వ్యక్తి ఆత్మ ప్రస్తావన సాధించాలంటే కార్ల్ రోజర్స్ ప్రకారం ఏ అంశం ముఖ్యం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి పైవన్నీ అండి. స్వయం పోషకం, స్వయం సమృద్ధి, స్వయం సంపూర్ణత ఇవన్నీ కూడా కావాలని అంటున్నారు. భాషా సామర్థ్యం అనువంశికంగా సిద్ధిస్తుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త చామ్స్కీ. కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి ఏంటి అంటే కాలక్రమ పద్ధతి. ప్రయోగ పద్ధతిలో వేరువేరు వయసులు ఉండే శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేస్తారు. దానికి సరైన సమాధానం వచ్చేసి కాలక్రమ పద్ధతి. తర్వాత శిశువు భాషా వికాసానికి ప్రధాన అవరోధం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ద్విభాషా వాతావరణం. భాషను విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నది ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి చామ్స్కీ. జిన్ పియాజే తన ముగ్గురు పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఈ రకమైన పరిశోధనాన్ని ఏమంటారంటే కాలక్రమ పరిశోధన పద్ధతి అన్నమాట. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుగొనడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది అంటున్నారు. దానికి సరైనది సమాధానం సాంఘిక ఆర్థిక స్థితి. కింది వాటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి సి గతిశీలకమైనది. ఒక తరగతిలోని ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకుని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండవ సమూహం వారికి ఇంటి పని ఇచ్చాడు కానీ దండన బహుమతి ప్రకటించలేదు. అలాగే మూడో సమూహాన్ని వారికి ఇంటి పని చేసుకురాకపోతే దండన ఉన్నదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బి రెండో సమూహం. నవజాతి శిశువును అధ్యయనం చేసుకోవడానికి ఉపయోగపడని పద్ధతి ఏంటి అంటున్నారు. అంతఃపరీక్షణ పద్ధతి. టీచర్తో ఒక విద్యార్థి నిన్నటి కంటే ఈరోజు పాఠం తనకు బాగా అర్థమైందని చెప్పాడు. ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి ఏంటి అంటే దానికి సరైన సమాధానం అంతఃపరీక్షణ పద్ధతి. వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించాల్సిన పరిశీలన పద్ధతి ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి సంచరిత పరిశీలన. తర్వాత విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకు అందించిన విషయం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి ఎలా లక్ష్యాలను సాధించాలి. పని చేసే తల్లులు వారి పిల్లల సాధన అనే అంశాల గురించి ప్రయోగపూర్వకంగా ఫలితాలను తెలుసుకోవాలనుకున్న పరిశీలకుడు పరీక్షించవలసిన స్వతంత్ర చరం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం పై 2 అండి. పని చేయని తల్లులు, పని చేసే తల్లులు. ప్రజ్ఞా ప్రభావం సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించిన మధ్యస్థ చరం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ప్రేరణ. సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందనే పరిశోధనలో ప్రయోగ ఫలితం. దీనికి సరైన సమాధానం వచ్చేసి విద్యార్థుల యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. బోధనానుభవం ప్రభావం లేదా సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాలన్న ప్రయోగంలో బోధనాభిరుచి ఏంటి అంటే దానికి సరైన సమాధానం మధ్యస్థ చరం. ఇక్కడ చూడండి
చూడండి, నేను ఆందోళనలో ఉన్నాను అని పేర్కొన్న వ్యక్తి ఉపయోగించిన పద్ధతి ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి అంతఃపరీక్షణ పద్ధతి. ఉపాధ్యాయుడు ఆట స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం, అది ఏ పద్ధతి అంటారంటే అసంచరిత పరిశీలన. శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి ఏంటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి అంతఃపరీక్షణ. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యాత్మక విద్యార్థి కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, సగటు ప్రజ్ఞ గల విద్యార్థి. గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రభావం వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ఏ, విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు. తర్వాత ఒక ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులను 2 సమూహాలుగా విభజించి ఒక సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టాడు, రెండవ సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టలేదు. ప్రయోగం అనంతరం ఫలితాలను విశ్లేషించాడు. ఇది ఏ రకమైన నమూనా అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి బి, నియంత్రిత సమూహ నమూనా. తరగతి గదిలో బోధిస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంగితాలను గమనించడం అంటే దానికి సంచరిత పరిశీలన. ఆదాయ ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థ చరం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఉద్యోగ సంతృప్తి అనమాట. ఉద్యోగి యొక్క సంతృప్తిగా ఉంటే ఎలా ఉందో తెలిసిపోతుంది. ఈగో ఇన్వాల్వ్మెంట్ వల్ల పరిశీలనలో వస్తునిష్టత తగ్గి వ్యక్తినిష్టత పెరుగుతుందన్నమాట. చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బి, వ్యక్తి యొక్క అధ్యయన పద్ధతి. రాజు అనే విద్యార్థి హారం ఎక్కువగా చేస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించే పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి సి, వ్యక్తి అధ్యయన పద్ధతి. తర్వాత ఒక పరిశోధకుడు ప్రజ్ఞ ఎక్కువ గల వారిలో నైతిక విలువలు ఎక్కువ, ప్రజ్ఞ తక్కువ గలవారిలో నైతిక విలువలు తక్కువ అని పేర్కొన్నాడు. పై పరిశోధనలో ప్రజ్ఞ అని అడిగారు ప్రశ్న. దాని యొక్క సమాధానం వచ్చేసి పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం. మధ్యస్థ చర లక్షణం ఏంటి అంటే బి, పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది. కింది వాటిలో స్వతంత్ర చరణకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు. ఒక ఉపాధ్యాయుడు ఒకే సమూహాన్ని నియంత్రిత ప్రయోగ స్థితుల్లో ఉంచాడు. ఇది ఏ నమూనాకు ఉదాహరణ? ఏక సమూహ నమూనా. ఉపాఖ్యానక పద్ధతి సమర్థవంతంగా ఉపయోగించడంలో ఉపయోగపడే అత్యుత్తమ పరిశీలన ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చి అనియంత్రిత పరిశీలన. ఏ పద్ధతిలో గతానుభవాలను తెలుసుకోవచ్చు? ఏ పద్ధతిలో గత అనుభవాలను తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు కదండి, దాంట్లో సరైన సమాధానం వచ్చేసేసి బి, అంతఃపరిశీలన పద్ధతి. రవి ఒక హై స్కూలు విద్యార్థి తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో రవి ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గా నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయి చెందినవాడు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి,
పూర్వ సాంప్రదాయ స్థాయి. బహుముఖ కోణాలలో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞాత్మక వికాస దశలో ఏ దశకు చెందుతాడు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి నియత ప్రచాలక దశ. నియత ప్రచాలక దశ అండి సరైన సమాధానం. తప్పు చేస్తే దేవుడు క్షమించడు, కావున మంచి పనులే చేయాలి అని అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, పూర్వ సాంప్రదాయ స్థాయి. రీటాకు ఎన్ని పద్ధతిలో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భావనను నేర్చుకోలేకపోతుంది. రీటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ప్రచాలక దశ. కింది ప్రవచనాలలో సరికానిది ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు. విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందినవాడు అంటున్నారు. దానికి అమూర్త ప్రచాలక దశకు సంబంధించినవాడు అన్నమాట. కింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, విద్యార్థి పెరుగుదల మనం ఖచ్చితంగా కొలవగలిగేది. పియాజే పేర్కొన్న ఇంద్రచాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికే అతను ఏ భావనను పొందినట్లు. దానికి సరైన సమాధానం వచ్చి వస్తు స్థిరత్వ భావన. అధ్యాహము ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసము ఉంటుంది అంటే దానికి సరైన సమాధానం నైతిక వికాసం. కింద వైఖరి మాపనలో సరికాని ప్రవచనం. దీనికి సరైన సమాధానం వచ్చి గట్మన్ 11 ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి. రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. పియాజే ప్రకారం రాహుల్ వయసు. దానికి సరైన సమాధానం వచ్చి బి, 2 నుంచి 7 సంవత్సరాలు కలిగి ఉంటాడు. వికాసం అనే భావనకు సంబంధించిన సరైన ప్రవచనం కానిది ఏంటి అంటున్నారు. బి, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ముందు లేఖనం, తర్వాత పఠనం, తర్వాత భాషణం, ఆ తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలను అనుసరించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ఏ. తర్వాత ఒక బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మునపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావనను అర్థం చేసుకోలేదు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి కన్జర్వేషన్. హ్యాపీ ఇండియన్ పిల్లలు పాకే వయసులో తల్లి వీపుల మీద ఊయల మీద గడిపేవారు. అయితే 12 నెలల వయసు వచ్చేసరికి మిగతా పిల్లలతో నడవగలిగేవారు. ఇది దేని ఫలితంగా జరుగుతుంది అంటున్నారు. దీనికి సరైన సమాధానం పరిపక్వత.